ఒక్కొక్కసారి చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుందండి. ఎందుకంటే మన లైఫ్ అందరిది వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎగ్జాంపుల్ నాదే తీసుకోండి, పేపర్ బాయ్గా లైఫ్ సరదాగా స్టార్ట్ చేశాను. కానీ జాబులు కోసం ట్రై చేసి దొరక్క ఫైనల్గా ఏం చేశానంటే అప్పుడు నిదానంగా అటు యాక్సెసరీస్, తర్వాత మాడ్యులర్ కిచెన్స్, ఇంటీరియర్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ చేసిన ఈ పని. సో మనం ఒకటి అనుకుంటే గాడ్ ఒకటి అనుకున్నట్లుగా స్పేస్ డిజైన్స్ ది బెస్ట్ హోమ్ ఇంటీరియర్ డిజైనర్గా అటు హైదరాబాద్ మియాపూర్లో కానీ తెలంగాణ మొత్తానికి, ఇటు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు ఇప్పటి వరకు హోమ్ అండ్ ఆఫీస్ ఇంటీరియర్స్లో కంప్లీట్ చేసి ఒక న్యూ ప్రోడక్ట్ని కూడా, డబ్ల్యూపీసీ అనేది ఒక ప్రీమియం ఒరిజినల్ ప్రోడక్ట్ని కూడా లాంచ్ చేసి మీతో సభాష్ అనిపించుకొని ఎంతో బెస్ట్ బిజినెస్ని కంటిన్యూ చేస్తా ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, అలాగే సేమ్ అటు ప్లానింగ్ అండ్ ఇంటీరియర్స్ అండ్ డబ్ల్యూపీసీ ఫ్రేమ్స్ అండ్ డోర్స్, విండోస్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు ఫర్నిచర్ కూడా ఉంటే ఇంకా డెడ్ ఎండ్కి వచ్చినట్టుగా అనిపించింది నాకు. సో మన ఇంటీరియర్స్ అయిపోయిన తర్వాత ఫర్నిచర్ కోసం కస్టమర్స్ చాలా చోట్ల తిరగటం, నానా రకాల ఇబ్బందులు పడటం నేను చాలా ప్రాజెక్ట్స్లో గమనించాను. అదే మన దగ్గరికి వచ్చినప్పుడు కంప్లీట్గా అక్కడ మొత్తం అంతా చూసుకుంటా అదే సెలక్షన్ అయిపోతే ఇంకా వాళ్ళకి టైం సేవ్ అవుతుంది అండ్ మనీ సేవ్ అవుతుంది కదా, అదే ఆలోచించాం. అయితే ది బెస్ట్ ఫర్నిచర్ డిజైనర్స్ ఎవరని చూసినప్పుడు క్వాలిటీ అండ్ డిజైన్ అండ్ లేటెస్ట్ మోడల్స్తో బే విండో నాకు ఫ్రాంచైజీ ఆఫర్ చేయడం జరిగింది. సో ఆ ఫ్రాంచైజీని నేను మియాపూర్లో తీసుకున్నాను. 15,000 స్క్వేర్ ఫీట్ ఫర్నిచర్ అండ్ ఒక 5,000 స్క్వేర్ ఫీట్ ఇంటీరియర్, టోటల్ 20,000 స్క్వేర్ ఫీట్లో మీకు మియాపూర్లో, హైదరాబాద్లో ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు స్పేస్ డిజైన్స్ అండ్ బే విండో బోత్ ఆర్ మిక్సింగ్, అటు ఫర్నిచర్ దగ్గర నుంచి ఇంటీరియర్ వరకు, అటు ప్లానింగ్ దగ్గర నుంచి ఇటు డోర్స్ అండ్ ఫ్రేమ్స్ వరకు కంప్లీట్గా ఒకే చోట దొరికేటట్లుగా, టైం అండ్ మనీ సేవ్ అయ్యేటట్టుగా మనం స్టార్ట్ చేసాం. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇంతకుముందు ఎలా ఉన్నాయో అలాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని, మాకు మా టీంకి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని, ఎంతో సర్వీస్ చేయడానికి ఇంకా మేము రెడీగా ఉన్నాం. సో మీ బ్లెస్సింగ్స్తో ముందుకెళ్తూ మళ్ళీ ఈ షోరూమ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా మళ్ళీ కలుద్దాం. అప్పుడు మొత్తం అన్నీ కలిపి మాట్లాడుకుందాం.